Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. పడుకున్నోని లేపి మరి తన్నించుకోవడం అంటే ఎలా ఉంటుందనేది అప్పుడప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంటుంది. వారు చేసేటువంటి ప్రతి పని కూడా ఇండియాని బూచిగా చూపిద్దామనేటువంటి ప్రయత్నంలో రివర్స్లో తమను తామే తన్నించుకునేటువంటి పరిస్థితికి చాలా గతంలో సంఘటనలు జరిగింది. తాజాగా మరొకసారి అది నిరూపితమైంది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. మనకు ప్రస్తుతం ఇక్కడ ఐపీఎల్ జరుగుతుంది. అలాగే పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ అనేటువంటి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటుంది. సో అక్కడ మన ఐపీఎల్ లాగానే ఆ దేశంలో కూడా జరుగుతుంది. అయితే ఐపీఎల్ క్రికెట్తో పాటు అక్కడ ఫ్యాన్స్ తమ దేశంలో జరిగేటువంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్కు ఏమాత్రం తీసిపోదని వితండవాదం చేస్తుంటారు. ఫ్యాన్స్ కాబట్టి మామూలుగా చేస్తుంటారు. మా లీగే గొప్పది, మా దేశంలో జరిగేటువంటి క్రికెటే గొప్పదని ఎవరి దేశంలో వారు చేస్తుంటారు, కామన్. ఓకే, ప్రస్తుతం ఐపీఎల్తో సమాంతరంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న ఇది ప్రారంభమై ఈ లీగు ప్రస్తుతానికి కొనసాగుతుంది ఆ దేశంలో. ఇదిలా ఉంటే తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. దీనికంటే ముందు ఒక నిమిషం ముందు మనం మాట్లాడుకుందాం. మొన్నటి వరకు ట్రోలింగ్ జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ఈ లీగ్లో గెలిచినటువంటి సెంచరీ కొట్టినటువంటి వ్యక్తికి హెయిర్ డ్రైయర్లు బహుమతిగా ఇస్తున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్కి ఒక చిన్న బండి ఇస్తున్నారు. ఇలా ఆ ఒక టోర్నీకి సంబంధించి చాలా ట్రోల్స్ కూడా రావడం జరిగింది. రైట్, అది పక్కన పెడితే ప్రస్తుతం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా లాహోర్ కలందర్స్ ప్లేయర్ శామ్ బిల్లింగ్స్, ఆ జట్టు తరపున ఆడుతున్నటువంటి శామ్ బిల్లింగ్స్ మనందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ని పాకిస్తాన్ సూపర్ లీగ్తో పోల్చమని అక్కడున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగాడు. దీనికి స్పందించినటువంటి బిల్లింగ్స్ ఐపీఎల్ను హైలైట్ చేసి మాట్లాడి అక్కడున్నటువంటి వాళ్ళందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులే కాదు మిగతా వాళ్ళందరూ కూడా అవాకయ్యారు. సో బిల్లింగ్స్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత హైప్ ఉన్నటువంటి టీ20 లీగ్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఒకటి. కానీ ఐపీఎల్ ఆదరణ గ్లామర్తో పోలిస్తే ఏ టీ20 టోర్నీ కూడా సరిపోదు. కేవలం పిఎస్ఎల్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ టీ20 టోర్నమెంట్ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా చేరలేదు. మీరు నా నుంచి ఏదో వివాదాస్పద సమాధానం చెప్పించాలనుకుంటున్నారు. పూర్తి క్లారిటీతో చెబుతున్నాను. ప్రపంచంలో ఐపీఎల్ను వదిలేసి మిగతా లీగులను చూడడం చాలా కష్టం. పాకిస్తాన్ సూపర్ లీగ్ లాగా ఇంగ్లాండ్లో మేము, అదేవిధంగా ఆస్ట్రేలియాలో బిగ్ బాస్ లీగ్ ఐపీఎల్ తర్వాత రెండవ బెస్ట్ లీగ్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని ఆ ఇంగ్లాండ్ క్రికెటర్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ వచ్చినటువంటి జర్నలిస్టులందరూ కూడా ఆ సమాధానంతో బిత్తరపోయారు. ఇక అంతేకాకుండా పాకిస్తాన్లో ఇప్పటివరకైతే మా లీగే గొప్పదని చెప్పేసి పదే పదే కామెంట్స్ పెడుతుంటూ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుంటూ దీన్ని ట్రోల్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక ఇంటర్నేషనల్ క్రీడాకారులు, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ప్రముఖ క్రీడాకారుడు శామ్ బిల్లింగ్ నేరుగా పాకిస్తాన్ దేశంలో ఉండి పాకిస్తాన్లో ఆ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ అక్కడ నిర్వహించినటువంటి ఆ టోర్నీకి సంబంధించిన ప్రెస్ మీట్లోనే ఐపీఎల్ చాలా గొప్పదనేటువంటి విషయాన్ని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నోర్లన్నీ కూడా మూతపడిపోయాయి. ఇక ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్కు మించినటువంటి టీ20 టోర్నీ లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సగటు క్రికెట్ అభిమాని ఎవరిని అడిగినా కూడా ఈ విషయాన్ని చెబుతారు. ప్రపంచ క్రికెటర్లందరూ కూడా ఈ మెగా టోర్నీ ఆడడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఐపీఎల్తో సత్తా చాటే అంతర్జాతీయ క్రికెట్కు ఎంపికైనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. 2 నెలల పాటు అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చేటువంటి ఐపీఎల్ ప్రపంచంలోనే నెంబర్ 1 టీ20 టోర్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఐసీసీ నిర్వహించేటువంటి టీ20 వరల్డ్ కప్ కంటే కూడా ఐపీఎల్కి ఎక్కువ ఆదరణ ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎల్ అభిమానులు చెప్పుకుంటారు. ఏదేమైనా కూడా ప్రపంచంలోనే అత్యంత క్రీడా ఆదరణ పొందినటువంటి ఐపీఎల్ క్రీడా టోర్నీని పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఎస్ఎల్తో పోల్చి అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ సరిపోల్చుతూ మాదే గొప్పదని చెప్పుకుంటున్నటువంటి వారికి అయితే శామ్ బిల్లింగ్ రూపంలో ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇప్పుడు వారికి ఎదురైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.